ప్రపంచ మానవులారా, ఎప్పుడైనా సరే చనిపోయిన శవాన్ని చూసారా? పాడ మీద ఆ శవాన్ని తాళతో కట్టి శ్మశానానికి తీసుకెళ్తుంటారు. ధనవంతులైతే పెద్ద పెద్ద కార్లల్లోనూ అట్లా ఆ పాడ మీద తీసుకెళ్ళిన శవాన్ని కట్టెలు పేర్చి దాని మీద కాలుస్తారు. మరి ఆ శరీరమే నీవైతే ఆ కట్టెల్లో కాలుస్తున్నప్పుడు ఎందుకు ఏడవో చెప్పండి? మరి నీవైతే తాళతో కడుతున్నప్పుడు ఎందుకు నన్ను కడుతున్నాను ఎందుకు అడగవో చెప్పండి? ఆ కట్టెల్లో కాలిపోతున్నప్పుడు ఆ కట్టె ఈ కట్టె కాలి మసైపోతుంది కదా. అంటే దేహం నువ్వు కాదు, దాంట్లో ఏముంది? మనస్సు. మరి ఎప్పుడైనా సరే శవము ఏమైనా తీసుకెళ్తుందా? ఇంట్లో తల్లిని, తండ్రిని, భార్య, బిడ్డల్ని, ఫ్రిడ్జ్ని, కంచాన్ని, గ్లాసుని, స్పూన్ని, పంచదార పలుకుని, ఆవగిద్దని, కందిపప్పు గిన్నెని చూసారా శవం తీసుకెళ్ళటం? పోనీ మనసు తీసుకెళ్ళటం ఎవరైనా చూసారా? మరి శవము ఏమీ తీసుకెళ్ళటం లేదు, మనసు ఏమీ తీసుకెళ్ళటం లేదు. భార్య బిడ్డల్ని ఇక్కడే విడిచిపెట్టిపోతుంది. ఏమిటి ఈ మర్మం అని దీనికి ఆన్సర్ కనుక ఇస్తే మీకు గిఫ్ట్ ఉంటుంది.